నమస్తే వీధిని స్వాగతం. లక్ష్య సమాజితం. నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలు అనివార్య చేత గతంలో కూడా మా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా పోటీ చేసిన వ్యక్తి కంకణాల శ్రీధర్ నివేదిత గారు ఉన్నారు. వారిని మరొకసారి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఆల్రెడీ ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. మీ పార్టీలో కూడా చాలా పోటీదారులు కూడా ఉన్నారు. దీన్ని ఎలా నివేదిస్తారు మీరు? ఇప్పుడు పోటీదారులు అనేది అధిష్టానం ఎవరు కరెక్ట్ అనుకునేది అధిష్టానం నిర్ణయిస్తుంది. బట్ ఒక జిల్లా అధ్యక్షునిగా పార్టీని గెలిపించాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి ఇవాళ ఊరు తిరుగుతూ ఉన్నాము. కార్యకర్తలు కూడా బాగా యాక్టివ్ ఉన్నారు. ఇవాళ ప్రజల్లో బాగా చైతన్యం వచ్చింది. అందరూ కూడా ఈవెన్ మేము వాళ్ళని కలవకముందే ఈసారి బీజేపీకి వేయాలని చెప్పేసి ఒక అవకాశం మార్పు కోసం బీజేపీని తీసుకురావాలని ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు. నాకు తెలిసి దుబ్బాక వీటికంటే కూడా అత్యధిక మెజారిటీ తోటి సాగర్లో గెలవబోతున్నామని మేము అనుకుంటా ఉన్నాం. అప్పటికే చాలాసార్లు కూడా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జానారెడ్డి గారు కూడా ఉన్నారు. వాళ్ళని తలదండిగా మీ ప్రచారం ఎలా ఉండబోతుంది? టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో 2018లో గెలిచినటువంటి వ్యక్తికి ఇచ్చే అవకాశం ఉంది, వాళ్ళ ఇంటి కుటుంబానికి కూడా. ఎలా ఉంది? అందరూ అనుకుంటారు జానారెడ్డి గారు 7 సార్లు గెలిచారు, 14 శాఖలు చేశారు, చాలా పెద్ద క్యాండిడేట్, ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్లో అని అనుకుంటారు, చాలా అభివృద్ధి చేశాడు అనుకుంటారు. కానీ అక్కడ మీకు సాగర్కి వచ్చి చూస్తే అసలు ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే అంత ఘోరమైన పరిస్థితి. ప్రాపర్ సాగర్లో కూడా మంచినీళ్ళకి కటకట ఉంది. అక్కడి నుంచి హైదరాబాద్ వస్తే మంచినీళ్ళు కానీ అక్కడ రావు. జానారెడ్డి గారు ఇన్ని మంత్రిత్వ శాఖలు చేసి కూడా ఒక కనీసం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా పెట్టేయకుండా అక్కడ అభివృద్ధి అనేదండి ఏంటో కూడా తెలియకుండా కాన్స్టిట్యున్సీని చూసుకున్నారు. కాబట్టి 100% అసలు మాకు పోటీయే కాదనుకుంటున్నాం జానారెడ్డి గారు ఈసారి. అట్లాగే టీఆర్ఎస్ విషయానికి వస్తే లాస్ట్ 6.5 సంవత్సరాల్లో ఎక్కడ వేసిన గొంగలే అక్కడే తప్పించి కనీసం ఒక డిగ్రీ కాలేజు ఎలక్షన్ అప్పుడు చెప్పినటువంటి కనీసం డిగ్రీ కాలేజ్ కానీ చెప్పిన పథకాలు ఏవి కూడా సాగర్లో అమలు కాలేదు. కాబట్టి టీఆర్ఎస్ కూడా పెద్ద ప్రత్యేకంగా ప్రజలు ఇవాళ భావించట్లేదు. ఎలక్షన్స్ అన్న తరగానే మననే మరి ఆలియాకు డిగ్రీ కాలేజీ 4 ఎత్తిపోతల పథకాలు నల్గొండ ఉమ్మడి జిల్లాకు కూడా ప్రభుత్వం ప్రకటించడం కూడా చూసాం మనం. దీన్ని ఎలా చూడాలి? ఈ మధ్య అంతా ఇదే ఎలక్షన్ వచ్చిందంటే రైతు బంధు పడుతుంది, ప్లస్ అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ ఇస్తారు. మీరు నిన్న మొన్న హుజూర్ నగర్ ఎలక్షన్లో చూశారు. అక్కడ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎన్నో హామీలు అక్కడ ఇచ్చారు. ఎలక్షన్ అయిపోయాక అసలు కనీసం కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేదు. అట్లాగే జిహెచ్ఎంసీలో చూశారు, 10,000 రూపాయలు కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళకు ఎలక్షన్ అయిపోగానే 7వ తారీఖు నుంచి మళ్ళీ మిగతా వాళ్ళకి అన్నీ ఇస్తా అన్నారు. ఇవాళ నెల అవుతుంది, కనీసం దాని ఊసు కూడా లేదు. కాబట్టి ప్రజలు కూడా ఇవాళ నమ్మట్లేదు. టీఆర్ఎస్ కేవలం ఎలక్షన్ అప్పుడు ఇచ్చే మాటలు తప్పించి అసలు పని అనేది ఏమీ జరగదు. ఎలక్షన్ తర్వాత మళ్ళీ అన్నీ మర్చిపోతారని చెప్పి ప్రజలకు కూడా అర్థమైంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చనిపోయినాక బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళ డిగ్రీ కాలేజ్ ఇచ్చారు, 1-2 ఎత్తిపోతల పథకాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదు, విశ్వసించట్లేదు టీఆర్ఎస్ పార్టీని. హుజూర్నగర్ విషయానికి వస్తే హుజూర్నగర్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసినా కూడా స్వాతంత్ర అభ్యర్థికి అన్ని ఓట్లు కూడా రాలేదంటారు. అంటే సంస్థాగతంగా ఇక్కడ ఉత్తర తెలంగాణలో ఒక తీరు ఉంటుంది, దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ అక్కడ బలపడలేదని కామెంట్కి వినబడుతుంది. దీన్ని మీరు ఎలా నివృత్తి చేస్తారు? సో అది గతంలో జరిగింది. కానీ ఏదైతే దుబ్బాక ఎలక్షన్ అయిందాక ప్రజలకు మొత్తం ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అరే వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొట్టాలంటే ఒక బీజేపీ తోటే సాధ్యమనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ని మనము జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చూసినాం. సో ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు 2-3 అయిపోయింది ప్రజల్లో. ఇలా ప్రజలు మొత్తం కూడా డిసైడ్ అయిపోయింది. ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పని అయిపోయింది. ఇప్పుడు మనం బీజేపీలోకి వెళ్ళి బీజేపీని బలపరిచి టీఆర్ఎస్ని కొడితేనే, టీఆర్ఎస్ని ఓడిస్తేనే ఏదైనా మంచి జరుగుతుందని చెప్పి ఇవాళ ప్రజలు మొత్తం కూడా ఇవాళ ముందుకొస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు ఉన్నాయని గంటాపదంగా చెప్పొచ్చు. దుబ్బాక విషయానికి వస్తే గత 3 పర్యాలు ఆయన పోటీ చేసి ప్రజలలో సంస్థాగతంగా ముందుకున్నటువంటి వ్యక్తి కనుకనే బొటాబొటితోటి ఒక 1600, 1700తో మెజార్టీతో గెలిచారు. అయితే నాగార్జున సాగర్ విషయానికి వస్తే అక్కడ బీసీలు బలమైన వ్యక్తులు ఉన్నారు కనుక బీసీకి టికెట్ ఇస్తే ఒక తీరుగా ఉంటుంది, ఎస్టీ ఎస్సీలు కూడా బాగానే ఉన్నారు కనుక వాళ్ళకి టికెట్ ఇస్తే ఒక ఎత్తు ఉంటుంది అన్నట్టుగా సమాచారం నడుస్తుంది. దీనిపైన మీరు? నాకు తెలిసి బీసీలకు టికెట్ ఇస్తే ఒకలాగా, ఎస్సీలకు టికెట్ ఇస్తే ఒకలాగా అనేది నాకు తెలిసి ఉండదు ఎలక్షన్లు. ఎందుకంటే ఇది బై ఎలక్షన్. ఇది కేవలం అభివృద్ధి, ఏం అభివృద్ధి చేశారనే దాని మీదనే జరుగుతుంది. టీఆర్ఎస్ అయితే ఏం చేస్తుంది, కాంగ్రెస్ గెలిపిస్తే ఏం చేస్తారు, బీజేపీని గెలిపిస్తే ఏం చేశారు అనే దాని మీదనే ఉంటుంది తప్ప ఇవాళ నరేంద్ర మోడీ పథకాలు ఇవన్నీ బాగున్నాయి. ఆయుష్మాన్ భారత్ కానీ, ఇవాళ రైతులకు తెచ్చిన చట్టాలు కానీ ఇవన్నీ కూడా చాలా మంచి పథకాలు ఉన్నాయి. ఒక అవకాశం బీజేపీకి ఇచ్చి చూద్దామని చెప్పి ప్రజలు ఇవాళ డిసైడ్ అయ్యి ఉన్నారు. ఇప్పటివరకు జరిగినటువంటి ఇక్కడ చూసినట్టయితే చాలా నియోజకవర్గాల నుంచి కూడా చేరికలు చాలా జరుగుతున్నాయి. మరి మీరు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి చేరికలు? ఉప ఎన్నికలు పరిష్కరించుకొని చేరికలను మీరు ఎలా ప్రోత్సహిస్తారు? ఇవాళ మా దగ్గర కూడా చాలా చేరికలు ఉన్నాయి. కొద్దిగా ఈ టైం చాలా ఉండడంతో కొద్దిగా అవుతున్నారు. కానీ ఇవాళ నాగార్జున సాగర్లో ఇవాళ ఒక 200 మంది మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రెజెంట్ వార్డ్ మెంబర్సు, ఒక 2 ప్రెజెంట్ సర్పంచులు కూడా ఇవాళ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. సో
అందరూ కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. నాగార్జున సాగర్లో చూసుకుంటే సుమారు 40,000 మంది ఎస్టీ సోదరులు ఉన్నారు. ఆ కేటగిరీకి సంబంధించి మొత్తం కూడా ఇవాళ బీజేపీ వైపు మళ్ళుతూ ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ వాళ్ళను ఉపయోగించుకొని గెలిచిన తర్వాత వాళ్ళకి చేసింది ఏమీ లేదు. కాబట్టి ఇవాళ ఎస్టీ సామాజిక వర్గం మొత్తం కూడా ఇవాళ బీజేపీ వైపు తరలి వస్తూ ఉంది. ఏ తండాలో పోయినా ఫుల్ రెస్పాన్స్ ఉంది. మొత్తము మహిళలు కూడా ఇవాళ బీజేపీనే, మేము బీజేపీ తప్ప మాకు ఇంకో పార్టీ కనిపిస్తలేదని చెప్తా ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో ఒక ప్రచారం కూడా జరుగుతుంది. టీఆర్ఎస్ గెలిపిన సరే కానీ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపిస్తే బీజేపీ బలపడలేదనేటటువంటి ఒక వాదన వినిపించాలనే ఉద్దేశంతో లోపాయికారంగా కూడా ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది ఒక వాదన. దీన్ని ఎలా చెప్తారు? మీరు అన్నది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ గెలిస్తే ఇంకా కాంగ్రెస్ టోటల్గా డెడ్ అయిపోయినట్టే అనేది ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ని, టీఆర్ఎస్ ఓడిపోయినా పర్లేదు, కాంగ్రెస్ని గెలిపించాలి. కాంగ్రెస్ని గెలిపిస్తే మొత్తం కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా బీజేపీ వైపు పోకుండా ఉంటారని చెప్పేసి ఇద్దరి మధ్యలో కూడా ఒప్పందాలు జరుగుతున్నట్టు మొత్తం పబ్లిక్గా టాక్ వస్తుంది. మేము అది నిజమే అనుకుంటున్నాం. ఏ ఒక్క ప్రతిపాదిక పైన అంటే నరేంద్ర మోడీ ప్రతిపాదిక ముందుకెళ్తారా, లేకపోతే సంస్థాగతంగా ఉన్నటువంటి సమస్యలను ఉపయోగించుకొని వాటిని లేవలెత్తే విషయానికి ముందుకెళ్తారా ఈ యొక్క ఎలక్షన్లో? ఇలా సంస్థాగతంగా చాలా సమస్యలు ఉన్నాయి. సపోజ్ ఇవాళ బాత్రూమ్ లేనటువంటి ఏరియాలు చాలా ఉన్నాయి, ఇండ్లు లేనటువంటి పేదలు చాలా ఉన్నాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే చేస్తూ ఉన్నారో, మంచి పనులు, మంచి స్కీమ్స్ ఏవైతే తెస్తూ ఉన్నారో, రేపు అధికారంలోకి వస్తే ఆ స్కీమ్స్ ఇక్కడ కూడా వస్తాయి. సపోజ్ ఆయుష్మాన్ భారత్ ఉంది, ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు. సో ఇటువంటి మంచి పథకాలని ప్రజల్లోకి తీసుకుపోతాము. సంస్థాగతంగా నరేంద్ర మోడీ గారి పేరు చెప్తూ దేశం కోసం ఏ విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు పనిచేస్తున్నారో వారికి చెప్పి మేము కన్విన్స్ చేయబోతా ఉన్నాం. 7 మండలాలు 2 కార్పొరేషన్ ఉన్నటువంటి వాటిలో మీకు ఎలా పట్టు ఉంది? మరి 6 మండలాలు కార్పొరేషన్ ఉన్నటువంటి వాటిలో మీకు పట్టు ఎలా ఉంది? ఇప్పటివరకు మీరు ఒక అవగాహనకు వచ్చారా? మేము ఆల్మోస్ట్ సుమారు 6 మండలాలు, 2 మున్సిపాలిటీలు, సో మోర్ దెన్ హాఫ్ ఆల్రెడీ మేము ఊర్లు తిరగడం జరిగింది. అందరూ కూడా మంచి రెస్పాన్స్ ఉంది, ప్రజల్లో కూడా మంచి రెస్పాన్స్ ఉంది. డెఫినెట్గా రానున్న ఒక 15-20 రోజుల్లో మంచి పట్టు సాధించే దిశగా బీజేపీ పయనిస్తుంది అనుకుంటున్నాను. ఈ టికెట్ విషయంలో మరి మీకు ఏమైనా సిగ్నల్ అందించిందా మీ పార్టీ యొక్క అధిష్టానం? టికెట్ విషయంలో ఇప్పటి నుంచి ఏం సిగ్నల్స్ ఉండవు. అధిష్టానం అందరు కూర్చొని కోర్ కమిటీ ఉంటుంది, దానికి వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తే ఆ విధంగా ముందుకెళ్తుంది. ఇప్పటివరకు అయితే అది ఇంకా టికెట్స్ అనేది ఇంకా చర్చ కూడా మొదలవ్వలేదు. ప్రస్తుతాన్ని పార్టీ బలోపేతం మీద మేము దృష్టి పెడతాం. మీరు ఆల్రెడీ ప్రచార రథం స్టార్ట్ చేశారంటూ కూడా వార్త వస్తుంది, అందులో నిజమెంత ఉంది? ఒకవేళ ప్రచారాన్ని పార్టీ కోసం, ఈ టికెట్ కోసం ఏ రకంగా ఉపయోగించే అవకాశం? అది ఓన్లీ పార్టీ కోసము, బీజేపీని గెలిపించుకుందాం, అభివృద్ధిని సాధించుకుందాం అనే నినాదంతో ముందుకెళ్తున్నాం తప్ప అభ్యర్థి అనేది ఎక్కడా లేదు. అభ్యర్థి అనేది అసలు మా స్కోప్ కూడా కాదు. అది ఇంకా చాలా టైం ఉంది దానికి. ప్రస్తుతం ఓన్లీ పార్టీని బలోపేతం చేయాలి, ప్రతి ఇంటికి కూడా పార్టీని తీసుకొని వెళ్ళాలి, పార్టీ యొక్క మంచి పనులు తీసుకోవాలి, పథకాలు తీసుకోవాలన్న దాంతో మేము ప్రచారం స్టార్ట్ చేయండి. నాగార్జున సాగర్ టూరిజం స్పాట్ మరి కేంద్రం నుంచి నిధులు తెచ్చే విషయంలో కానీ, దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలన్నట్టు కూడా ఒక వాదన పడుతుంది. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? డెఫినెట్గా మాకు దమ్ముంది, కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాము. ఇవాళ 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ దాన్ని కనీసం మంచినీళ్ళు కూడా లేనటువంటి ఎడారిగా మార్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది, టీఆర్ఎస్ పార్టీది. డెఫినెట్గా కేంద్రంతో మాట్లాడతాం, కేంద్ర టూరిజం మంత్రి గారితో మాట్లాడతాం. అక్కడ పెద్ద బొటానికల్ గార్డెన్ కానీ ఏదైనా పెద్ద ఎత్తున ఉపాధి కలిగేటట్టు, ఎందుకంటే అది కేవలం హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇలా సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అయిన హైదరాబాద్లో సాటర్డే సండే వీకెండ్స్ ఉన్నాయి. అందరూ కూడా చాలా తక్కువ దూరంలో అంత పెద్ద టూరిజం స్పాట్ లేదు. దాన్ని అభివృద్ధి చేయడానికి బీజేపీ కంకణం కట్టుకుందని చెప్పి నేను చెప్తున్నాను. సో మీకు ఎవరు పోటీదారులు అనిపిస్తుంది అక్కడ? కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ, ఇంకెవరన్నా నిలబడే అవకాశం? అసలు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు కూడా పోటీ అనిపించట్లేదు. ఎందుకంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందంటే కాంగ్రెస్ని చూసి కాంగ్రెస్ వద్దు అని చెప్పి టీఆర్ఎస్ని తెచ్చుకున్నారు. ఈ టీఆర్ఎస్ కూడా అదే విధంగా ఏమీ పనులు చేయకుండా, ఏమి హామీలు నెరవేర్చకుండా ఉంది. కాబట్టి మాకు కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా పోటీలో లేవని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. గత ఎన్నికలలో సోషల్ మీడియాను బాగా వాడుకున్న భారతీయ జనతా పార్టీ దుబాకలో బాగా ఉపయోగపడింది. మరి ఈ సారి ఎలా ఉండబోతుంది మీ యొక్క పరిశీలన? డెఫినెట్గా ఇవాళ కరోనా చేయబట్టి యూత్ అందరూ కూడా ఇవాళ సోషల్ మీడియా వాడుతూ ఉన్నారు. ఈవెన్ పేమెంట్స్ కూడా ఆన్లైన్ చేసుకుంటా ఉన్నారు. సో ఆన్లైన్ బాగా అలవాటు అయిపోయింది. ఇవాళ సోషల్ మీడియాని యూత్ బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఏదున్నా కానీ సోషల్ మీడియా యూజ్ చేసుకుంటున్నారు. డెఫినెట్గా బీజేపీలో యూత్ ఉన్నారు మొత్తం. సో ఆటోమేటిక్గా సోషల్ మీడియా అనేది డెఫినెట్గా ఒక మంచి మీడియానే మాకు భారతీయ జనతా పార్టీ. పార్టీ తరపున సాగర్ ప్రజలకు ఏం చెప్తారు? నేను నాగార్జున సాగర్ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాను, ఇన్ని రోజులు మీరు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి.
కేంద్రంలో ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఇవాళ సాగర్ నియోజకవర్గంలో ఒక్క కంపెనీ లేదు, ఒక హాస్పిటల్ కూడా సరైంది లేదు. అన్నిటికీ మిర్యాలగూడ, నల్గొండ, హైదరాబాద్ మీద డిపెండ్ అవుతున్నాం. అట్లా డిపెండ్ కాకుండా సాగర్ని అన్నీ ఉన్నటువంటి సాగర్ ప్రాంతంగా తీర్చిదిద్దాలి. ఉపాధి ఉండాలి, చదువు ఉండాలి, వైద్యం ఉండాలి. ఈ మూడింటి మీద దృష్టి పెట్టి సాగర్ నీళ్లు ఏవైతున్నాయో మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా పారాలి. అందరూ కూడా పంట పొలాలతో సుఖంగా ఉండేటట్టు చేయడమే మా ధ్యేయంగా మేము చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి సాగర్ నుంచి గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తులు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరు కూడా మాకు పోటీదారులు గారు. నాగార్జున సాగర్ నుంచి 7 సార్లు గెలిచినటువంటి వ్యక్తి నాగార్జున సాగర్ను పట్టించుకున్న దాఖలాలు గతంలో జరిగినటువంటి ఎన్నికలలో అన్నింటిలో కూడా చూసినట్టయితే ఈసారి మేము చాలా బలంగా ఉన్నాము. 6 మండలాల్లో 2 కార్పొరేషన్లో కూడా మేము ఖచ్చితంగా తగ్గపోటు చేసి మీకు గెలుస్తామని తెలియజేశారు. చూస్తున్న విధంగా కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండం.